కరెంట్ పోయిందా నువ్వు ఆపేసావా? కరెంట్ కూడా ఆపుకోకుండా కరెంట్ వర్క్ చేస్తున్నాడు. ఎంత లైన్ మ్యాన్ అయితే నీకు భయం లేదు అసలు? దాంట్లో 2 చేతులు పెట్టి చేస్తున్నాడు, నన్ను పోయి వైర్ లాగమంటున్నాడు అండి. కరెంటు పోయింది సడన్గా. నేను చేయబెట్టినప్పుడు కరెంట్ వస్తే ఏమైంది? నీకేం కాదు, మాకు అవుతుంది. కరెంట్ అలా కరెంట్ ఉండదా? అదే జనాలందరూ కరెంట్ కొట్టలేని ఎందుకు కొట్టదు, మనుషులు కదా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఎర్త్ వైర్ అండి అది. నేను బయట చూపించాను కదా మీకు, ఎర్త్ వేసామని. అక్కడి నుంచి వైర్ అనేది ఇక్కడ తీసుకొచ్చారు. ఎటు? కనపడట్లేదు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. హోల్ ఉందా అటు? అంటే ఇంక బయట నుంచి పెట్టాలా? స్ప్రింగ్ నువ్వు ఎక్కడ వేసావు? అలుపు వచ్చిందమ్మా. ఇంత ఓపిక్గా ఎలా చేస్తారో. ఒక పక్క లైన్ బ్రేక్ డౌన్ అంట, కాల్స్ వస్తున్నాయి. బ్రేక్ డౌన్ అంటే కరెంటు పోయింది. నేనేం చేశాను ఇప్పుడు? ఇదిగో వీడియో తీస్తున్నా. బావ ఒకసారి ఫ్యాన్ పట్టుకో, నువ్వు పడిద్దో లేదో టెస్ట్ చేద్దాం. అవన్నీ నాకు ఎలా తెలుస్తాయి చెప్పు? మళ్ళీ నేను చేసినాక కరెక్ట్గా లేదనుకోండి అన్నీ తిడతావు. దాని బదులు సైలెంట్గా ఉండడమే బెటరు. మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇదిగోండి ఇక్కడైతే ఉన్నాయి సామాన్లన్నీ. మనమైతే వెతుకుదాము, స్ప్రింగ్ ఉందేమో. ఇక్కడ చూద్దాం రా, ఉండొచ్చు. ఉందా? దొరికిందంట. చెప్పా స్టోర్ రూమ్లోనే ఉంటుంది పైన అని చెప్పేసి. ఇక్కడ చెప్తే విన్నావా? ఉంటుందని. ఇదిగోండి ఇదే స్ప్రింగ్. స్ప్రింగ్ అంటే ఏదో చిన్నది అనుకొని ఉంటారు, కాదు. స్ప్రింగ్ వైర్ అనమాట ఇది. దానికి టేప్ వేసి చుట్టేస్తాడు. చుట్టేసి దాంట్లోకి ఆ పైప్లోకి పంపిస్తాడు. కానీ తొందరగా నువ్వేం చేయాలా? డ్యూటీ ఉందా? వెళ్ళు. అయితే ఈరోజు ఎందుకు పెట్టుకున్నావు ఇది? అది ఎన్ని బొక్కలు ఉన్నాయో, అది ఎటు వెళ్ళిపోయిద్దో. వచ్చేసింది. అయిపోయింది ఇంక పని. ఇక అప్పటికప్పుడు హడావిడిగా అయిపోతుంది అని చెప్పేసి ముందే చేసి పెట్టేస్తున్నాడు. ఇవే కదా, ఇవి కాదు. ఇదేంది? అర్రే మొత్తం కింద పడేస్తున్నాడు. ఇటు కింద సైడ్ పోవాలా మంచిగా, అన్నిటికి పోవాలా. అంటే ఫ్యాన్ వేస్తే ఇప్పుడు వాటి అన్నిటి మీద పడుతుంది. మళ్ళీ బయట ఉందా? ఫ్యాన్ వేసుకోవచ్చా? ఈ స్విచ్ చేయకుండా వేసుకోవాలి. వద్దులేమో పేలిపోయిద్దేమో. ఏం కాలేదు.
ఏం కలపలేదు అన్ని ఇక్కడ ఖాళీ కదా కలుపుంటే కలిపి తప్పుడే వెళ్ళింది తప్పకండి వెళ్ళి అయిపోయిందా దీని పని? దీని పని కూడా అయిపోయింది. ఇంకా దాంతో ఫైనల్ అంటండి. బ్రేక్ డౌన్ కూడా క్యాన్సిల్ అయింది, నిలబడిందంట. అదే నిదానం చేసుకోవచ్చు. ఎవరో ఫీజు తగిలిచ్చి ఉంటారంట, అందుకే లైన్ బ్రేక్ డౌన్ అయింది. ఫీజు అంటే దొంగనంటేగా. ఏ జున్ను నోట్లది అదిగోండి అక్కడ ఆడుతున్నారు మా పిల్లలు. నోట్లో పెట్టుకోకు, తీసి. ఎందుకు నాకు అదే అనిపిస్తుంది, యూట్యూబ్ కోసం కష్టపడతాను. అది వచ్చినప్పుడు కష్టపడతాను వచ్చినట్టు నిండా మునిగి నాకు అసలు ఎందుకు అన్నట్టు కొన్ని పెట్టేసి ఇంకా కొన్ని ఇంకా ఆపేసి ఏముంటుంది చెప్పు? వాల్యూ ఏముంటుంది చెప్పండి మీరే. పిల్ల బ్యాచ్ స్కూల్ లేదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆడుతున్నారు. నాకైతే ఎనర్జీ డౌన్ అయిపోతుంది. ఫోన్ పట్టుకొని నుంచొని ఇవన్నీ నువ్వే సర్దేయాలి. చూడు కరెంట్ వస్తుందా లేదు దీనికి? ఏది దీనికి వస్తుందిగా. నెంబర్ నీకు రాదులే, నువ్వు కరెంట్ మ్యాన్, లైన్ మ్యాన్ కదా. మాకు వస్తుంది, భయం లేదు. షాక్ కొడితే మాకు హ్యాపీయే. ఏంటి మనుషులు పోయినాక పైసలతో సంతోషిస్తారా? జాబ్ వస్తుందయ్యా, నాకేమొద్దు. కానీ అయిపోతుంది రాస్తుంది ఇంకా ఎలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఇంట్లో పని చేసుకున్నామా, వీడియోస్ అప్లోడ్ చేసామా, వీడియోస్ ఎడిట్ చేసామా, వండి పెట్టామా, నిద్రపోయామా, మళ్ళీ లేచామా, పనులు చేసుకున్నామా, ఇలానే ఉండాలి. మన పని మనది అన్నట్లు ఉండాలి. అందరి పనులు మనవి అన్నట్లు ఉండకూడదు కదా. మనది మనం చూసుకుంటే చాలు. పక్కన వాళ్ళ గురించి మనకు అనవసరం అన్నమాట. అవునా కాదండి? ఎవరితో ఏదన్నా మాట అన్నాం అనుకుండా తిరిగి మన కాడికే వస్తుంది. అవసరమా? మెయిన్ పల్లెటూరులో అలాంటివే ఉంటాయి. ఒక 3-4 ఆడవాళ్ళు కలిసారంటే ఆడేదో కుంభకోణం జరుగుతున్నట్లే. ఏముండదు. ఆ ఇంట్లో ఇదైంది, ఇంట్లో ఇదైంది, వాళ్ళు అలా వీళ్ళు ఇలా. మనకి అలాంటివి నచ్చవు. ఒకరిని గురించి వెనకాల మాట్లాడడం మనకు నచ్చదు. కాబట్టి మనం డీసెంట్గా ఉంటాం అన్నమాట. పలకరించామా, పలికామా, మనతో మంచిగా మాట్లాడారా, మనం మంచిగా మాట్లాడామా, వాడిది ఎలాంటి క్యారెక్టర్ అయినా అవనివ్వండి, మనకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాడా లేదా అంతే. ఏది వచ్చింది, అయిపోయింది, అన్నిటికీ సప్లై ఇచ్చేసాడు. ఇంకేంటిది? అసలు ఎత్తారు పైపు కలిపేది వల్ల అది కూడా ఇప్పుడే చేస్తావా? గెలుపుకుంటాను, నిద్రపోతాను. పని దొంగ అండి, పని దొంగ. ఇల్లంతా నీట్గా ఉంది. పని దొంగ దొంగ.
మంచిగా పుష్టిగా తింటున్నారు కదా, పని చేసింది ఎవరు? ఎవరు తీసినవి వాళ్ళే సర్దాలి. అగోండి అక్కడ సెల్ఫ్ కనపడుతుంది కదా, ఇంటి నీట్గా సర్ది పెడతా పేపర్స్ అన్నీ. ఏదో ఒక పేపర్ కోసం వెతికి మొత్తం అటు పడేస్తాడు. మా పిల్లలేమో సెకండ్ సెల్ఫ్ ఉంది కదా, అందులో మేకప్స్ అవన్నీ ఉంటాయి కదా, పౌడరు, కాటుక, బొట్టు, అవన్నీ తీసి పడేస్తారు. వీళ్ళకి సెలవు ఉందంటే నాకు ఆ రోజు తలనొప్పి అనమాట. రెడీ అయ్యేది, డ్యాన్స్లు వేసేది, నేను అవన్నీ సర్దుకోవాలి. మళ్ళీ సర్దేస్తున్నాడులే తీసినవన్నీ. ఇవి పైన ఉండాలి స్టోర్ రూమ్లో. స్ప్రింగ్ కూడా తీసేసుకోవచ్చు. అది అక్కడ బాటిల్ ఉంది, ఇక్కడ పాతది క్లాత్ ఉంది. అవును, ఒకళ్ళకి ఇప్పుడు పని ఉండి పనికి వెళ్ళిపోయి ఉంటే నేనే సర్దుకునేదాన్ని కదా. స్ప్రింగ్ అది, దాంతో ఇప్పుడు వైర్ లాగామండి. ఎక్కడ తెచ్చావు బావ అది? ఏసీ పని చేసే కాడ తెచ్చేసుకున్నాడు. అప్పుడు మా బావ వర్క్ చేసేది ప్రైవేట్ కంపెనీలో. 6,000 రూపీస్ తోటి ఇల్లు గడిచేది మాకు. ఇప్పుడు శాలరీ పెరిగింది కానీ ఇల్లు గడవడం అయితే దాంతోనే గడుస్తుంది. కానీ బాగా కష్టపడ్డాడు అనమాట, ఓపిక్గా ఎదురు చూశాడు. ఓపిక్గా ఎదురు చూసేసి చూసిన దానికి ఫలితం అయితే లభించింది, జాబ్ వచ్చింది. ఎర్త్ వైర్ అయితే చూపిస్తానండి మీకు, అందులో ఏమేమి వేసి బాగా ఏమేమి చేశాడో కూడా చెప్తాను పదండి. బావ ఇది దూదికాయలా? బావ ఇది దూదికాయ బావా. ఇదిగోండి ఎర్త్ దగ్గరికి అయితే వచ్చేసాము. పడేయి, అన్నీ పడేయి. అక్కడ గుంత తీసి ఏమేమి వేసావు బావ దాంట్లో? ఉప్పు, ఇసుక. గుంత ఎన్ని అడుగులు తీసావు? 4 అడుగులు తీసాను. ఒక 4 అడుగులు అయితే గుంత తీసేసి ఫస్ట్ కల్లుప్పు, ఇసుక అండ్ బొగ్గులు అయితే వేసాడు అనమాట. దాంట్లో ఇనప రాడ్ పెట్టాడు. ఇలాంటిదే కాకపోయినా ఏ రాడ్ అయినా పెట్టవచ్చు. ఇది వర్క్ దగ్గర ఏదో ఒక రాడ్ దొరికితే అది తీసుకొచ్చాడు అనమాట. రెడీమేడ్గా కూడా దొరుకుతున్నాయంట. మీ లైన్ మెన్స్ని అడిగి ఎర్త్ అయితే వేయించుకోండి. అదేలే, ఎలక్ట్రీషియన్ వాళ్ళందరూ ఒకటే కదా. అంటే లైన్ మ్యాన్ కాదు, మీ దగ్గరలో ఉంటారు కదా ఎలక్ట్రీషియన్, బయట వర్క్స్ చేస్తుంటారు కదా, అతనికి చెప్పైతే పెట్టించుకోండి. ఏడున్నాయి తీసుకో. తీటనా? ఇదిగోండి మీటర్స్ అప్లై చేశారు కదా, అవి అయితే తీసుకొచ్చాడు. వెళ్ళి బిగించేసేయాలి. నేను కూర్చుందామని వేసుకుంటున్నా, మర్చిపోయి. ఇరగొట్టావుగా, సౌండ్ వచ్చిందిగా, మధ్యలో అక్కడ పోయి ఉంటుంది. ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఎలా ఎప్పుడు తీస్తావు? అది అవసరం లేదా? అలా చేస్తే కదా వేరే ఇప్పుడు బిగించేది, లేకపోతే అది బియ్యాలా? అర్థం కాలేదు నీకు చెప్పింది. అర్థం కాకపోతే అర్థం కాదట్టు ఉంది. ఇంకో గొప్ప ఉంది కదా, ఎందుకు బిగించే? మరి ఎందుకైతే అంత కష్టంగా అదంతా తీసేస్తున్నావు? తీసేయి బావా, తగిలిద్దేమో కాళ్ళకలాగా. అసలు నేను తీస్తే ఇది రాదేమో. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ వాషింగ్ మిషన్ తెచ్చి పెట్టి వాటర్ తడైతే ఏం కాదా? అది తడతానే ఉంది, అలా తడిచాను. అయితే రోజు ట్యాప్ వేసి పెట్టు, దీంట్లో నుంచి దాంట్లో నీళ్ళు పోయేది నిజమే. దీన్ని బోల్ట్ వేస్తే పర్మనెంట్ సొల్యూషన్ బావా. ఇప్పుడు వాటర్ వేసినా దీనికి లోపలికి ఎలా ఇనుకుతాయి? బొక్కలా దీన్ని పోసుకోవటం, దాంట్లో పోయాలా? సో అందుకని అందులో వాటర్ ఉండాలంట.
ఇప్పటి వరకు అయితే మేము అసలు పోయలేదు. టీ కట్ చేస్తావు అది ఇది బొక్క కూడా పెట్టేది బొక్కటి గూడి పొడి. ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ మీద అంతా కట్టేసరికి పోయినట్టుంది. ఇక్కడ మేము చేస్తుంది అయితే ఎర్త్ అండి. ఎర్త్ అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే భూమి లోపల అయితే ఎర్త్ అయితే పెట్టాము. సో అది ఇప్పుడు యూజ్ అవుతుందన్నమాట. ఎర్త్ వల్ల ఉపయోగాలు ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అయితే అవ్వదండి మనకి ఇంట్లో. ఒకవేళ ఐరన్ బాక్స్ ఇలాంటి మనం ఐరన్ చేసేటప్పుడు అందులో అప్పుడప్పుడు షాక్ వస్తుంటుంది, చిన్నగానే వస్తుంటుంది. సో అది కూడా రాకుండా మనకి ఆపేస్తుంది అనమాట. అండ్ వర్షాలు పడ్డప్పుడు ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు హై వోల్టేజ్ అనేది రాకుండా మనకి మెయిన్ దాంట్లోకి రాకుండా స్టాప్ చేస్తుంది అనమాట ఎర్త్ అనేది. సో చాలా బెనిఫిట్స్ అనమాట అది పెట్టించడం వల్ల. ఎక్కువ పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా ఇంట్లో ఉంటే ఏసీ ఫ్రిడ్జ్ ఇలాంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎర్త్ అయితే పెట్టించుకోండి. నార్మల్గానే ఎర్త్ అయితే పెట్టించుకోండి, ఎందుకంటే పవర్ అంతగా రాదండి. ఒకవేళ షాక్ కొట్టేది అయితే అది అక్కడితోటి ఆపేస్తుంది అనమాట. అండ్ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఏదైనా వర్క్ చేస్తాం కదండి, ఏదైనా స్విచ్చెస్ కానీ ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ ఉన్నప్పుడు మన ఇంట్లో పిల్లలే కొంచెం దాన్ని ఏదో ఒకటి గెలుగుతూ ఉంటారు కదా. సో అలాంటి టైంలో ఖచ్చితంగా చెప్పులు అయితే వేసుకోండి. అది ఇంట్లో వర్క్ అయినా సరే, ఎలక్ట్రికల్ వర్క్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పులు అయితే వేసుకోవాలి. అండ్ లేదంటే ఏదైనా వుడ్ లాంటిది అయితే పెట్టుకోవాలన్నమాట. సో కరెంట్ అనేది రాదు. ఇదైతే పాటించండి, చాలా సేఫ్ ఉంటారు. లేదనుకోండి షాక్ వస్తుంది. సో ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సేఫ్గా అయితే ఉండండి. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ అయితే కమెంట్ రూపంలో అయితే కమెంట్ చేయండి. అండ్ చూసే ప్రతి ఒక్కరు మాత్రం లైక్ చేయండి. అండ్ మెయిన్ రిక్వెస్ట్ అంటండి, మా బావది వాయిస్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అంటే కామెంట్ చేయండి. ఈసారి నుంచి మీరు వాయిస్ బాగుందని చెప్తే తనే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తాడంట. సో తన వాయిస్కి అయితే రేటింగ్ అంటే ఇవ్వండి. అండ్ చూసే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఒక్క లైక్ చేస్తే ఒక 10-15 మెంబర్స్కి నోటిఫికేషన్ అనేది వెళ్తుంది మా వీడియో. సో ఇంకా కొంచెం వ్యూస్ అనేవి పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు కాబట్టి. సో అందరూ అయితే మంచిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. బాయ్. నేను వెళ్తున్నా, ఆఫ్ చేసేస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ మీటర్స్ అయితే ఉన్నది. ఇదేమో కప్పల కోటేష్ అంట, కల్లువారిపాలెం. ఇదేమో మండా కొండయ్య, జెడ్మేకపాడు. కంప్లీటెడా? అయిపోయింది ఇంతసేపటికి వర్క్ అయితే.